శివుని అనుగ్రహం లేకుండా ఎవరు ఈ పుణ్యక్షేత్రం గడప తొక్కలేరు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే అహంకారం కరిగి ఆత్మ పరిశుద్ధమై దివ్య శాంతి పరిమళిస్తుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఇక్కడికి రావాలంటే కేవలం మనసులో కోరిక ఉంటే సరిపోదు. ఈ పవిత్ర ఆలయంలో అడుగు పెట్టాలంటే స్వయాన శివుని అనుగ్రహం కావాలి. ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేది ఆ పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు. యుగ యుగాలుగా జ్ఞాన మార్గానికి తొలి సోపానంగా పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిలింగంగా విరాజిల్లే అరుణాచలం ఆలయం యొక్క మహిమలు, రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల కథలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. అరుణాచలం ఈ పేరు వినగానే మనసు శివభక్తితో నిండిపోతుంది కదా. ఈ పవిత్ర క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు శివుని జ్యోతిర్లింగ స్వరూపం. ఈరోజు మన వీడియోలో అరుణాచలం యొక్క ఆధ్యాత్మిక చరిత్ర, గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత మరియు రమణాశ్రమం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. ఇది అగ్నిభూతానికి ప్రతీక. అరుణాచలం అంటే ఎర్రని కొండ. అరుణ అంటే పాపాలను హరించేది, ఆచలం అంటే కొండ. తమిళంలో దీనిని తిరువన్నామలై అంటారు, అంటే శ్రీ పెద్ద కొండ. ఈ క్షేత్రం స్మరణ మాత్రంతోనే ముక్తినిస్తుందని భక్తుల నమ్మకం. కాశీ, చిదంబరం కంటే కూడా గొప్పదని చెప్తారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం శివాజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడింది మరియు దీని చుట్టూ అరుణమనే పురం ఏర్పడింది. గౌతమ మహర్షి శివాజ్ఞతో పూజా విధానాలను రూపొందించారని స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం చెప్తోంది. ఈ కొండ సాక్షాత్తు శివుడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వబడుతుంది. ఇది తేజోలింగం లేదా జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. ఇది అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేయడం అంటే స్వయంగా శివునికి ప్రదక్షిణం చేయడమని భక్తుల విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రమణ మహర్షి ఈ ప్రదక్షిణ యొక్క గొప్పతనాన్ని పదే పదే చెప్పారు. శివస్మరణతో పాదాచారులై ఈ ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెబుతారు. ఈ ప్రదక్షిణ దారిలో 8 లింగాలున్నాయి. వీటిని దర్శించుకుంటూ వెళ్ళాలి. గిరిపైన ఔషధ మొక్కల ప్రభావంతో శరీరానికి, శివస్మరణతో మనస్సుకు, శివానుగ్రహంతో ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని నమ్మకం. ఈ ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైన జరుగుతుంది. అలాగే ఇటీవల కాలిబాట కూడా నిర్మించారు. ఎక్కువ మంది రాత్రి లేదా తెల్లవారుజామున ఈ ప్రదక్షిణ చేస్తారు, ఎందుకంటే ఉదయం సూర్యతాపం తట్టుకోవడం కష్టం. రమణాశ్రమం నుండి 2 కిలోమీటర్లు వెళ్తే రోడ్డు మధ్యలో వినాయకుడి గుడి కనిపిస్తుంది. అక్కడ నుంచి కొండను చూస్తే అది నంది ఆకారంలో కనిపిస్తుంది. అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో రమణాశ్రమం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు రమణాశ్రమాన్ని తప్పక సందర్శిస్తారు. సాయంత్రం రమణాశ్రమంలో జరిగే ప్రార్థనలు హృదయాన్ని కరిగిస్తాయి. ఇక్కడ రమణ మహర్షి సమాధిని దర్శించవచ్చు. ఆశ్రమంలో కోతులు, నెమళ్ళు స్వేచ్ఛగా తిరుగుతాయి. లక్ష్మి అంటే ఆవు, కాకి, శునకం సమాధులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. రమణాశ్రమానికి ముందే శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఉంటుంది. చెన్నై నుంచి అరుణాచలం 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుండి బస్సులు అయితే 4-5 గంటల్లో చేరుకోవచ్చు. రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
అరుణాచలం కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాదు, ఇది శివుని జ్యోతిర్లింగ స్వరూపం, ఆధ్యాత్మిక శాంతి యొక్క నిలయం. మీరు ఎప్పుడైనా అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన మిన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.